టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి నైని నన్ను అరుస్తుంది. ఈరోజు వచ్చి చాలా 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 ఇయర్స్ అండి మాకు మ్యారేజ్ అయ్యి, ఎప్పుడో భూమి పుట్టక ముందుగా మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు బ్రైడల్ లుక్ ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, ఆ విధంగా నాకు చేసుకోవాలని ఇష్టంగా ఉన్నింది. కాకపోతే అప్పట్లో ఇంత లేదు. నేను ఇప్పుడు వచ్చి బ్రైడల్ లుక్ చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు చేసుకోవాలని ఇష్టము. అంటే ఒక కొన్ని ఇయర్స్ నుంచి, కానీ ఎక్కడ ఏ పెళ్ళిళ్ళకి లేకపోతే టెంపుల్కి అట్లా టెంపుల్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాము. పెళ్ళిళ్ళకైతే ఏదో ఇంకా నార్మల్ శారీలు కట్టుకొని వెళ్ళిపోతాము. ఇంకా మా తమ్ముడు పెళ్ళి వస్తే అప్పుడు చేసుకోవాలేమో, కానీ నాకు అప్పుడు దాకా కాకుండా ఇప్పుడు ఒకసారి ముసలాం అయిపోతాను మా తమ్ముడు పెళ్ళి అయ్యేదాకా. అందుకని చెప్పి ఇప్పుడు బ్రైడల్ లుక్ వేసుకుందామని మీరు కూడా ట్రై చేయండి ఈ సంక్రాంతికి. ఓకేనా? సంక్రాంతికి ట్రై చేయండి. నైని అంటుంది నన్ను ముసలాం అయిపోతావు మామయ్య పెళ్ళయ్యే లోపల అంటుంది నైని. ఒకటి ఈ శారీ ఒకటి నేను ఇష్టంగా కొనుక్కున్న శారీ. ఇది గ్రీన్ బిగ్ బార్డర్ ఉంటుంది. ఇది బ్లూ సాఫ్ట్ బార్డర్ వచ్చింటుంది, చిన్న బార్డర్. ఇప్పుడు ఏది చేయాలనేది కన్ఫ్యూజన్లో ఉన్నాను. కాకపోతే పింక్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి పింక్ బార్డర్ వచ్చింది, బ్లౌజ్ ఇంకా పింక్ వచ్చింటుంది కాబట్టి నేను ఇదే చేస్తాను. ఓకేనా? శారీ అయితే కట్టుకొని వచ్చేసాను. చూడండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. బ్లౌజ్ మనకి కాంట్రాస్టెడ్ వచ్చింది కదా, కాబట్టి సూపర్ ఉంది అసలు. ఇది ఇంకీ బ్లూ అంటారు కదా, ఆ కలర్ అండి. అంటే పెన్లో ఉంటుంది చూడు, అదనమాట. సూపర్ ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. 2 కాంబినేషన్ శారీ సూపర్ ఉంది. ఇది కేరళ సైడ్ అయితే ఎక్కువ కడతారండి ఈ శారీస్. ఇంతకుముందు ట్రెండ్ అయ్యింది బాగా, అసలు కట్టుకుంటే వెయిటే తెలియలేదు. నేను ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసుకునేస్తున్నాను. నాకు హెయిర్ స్టైల్ వచ్చి పొడవు జుట్టు కావాలి. నాకు ముందు గుండె చేయికి ముందుగా ఉన్నంత పొడవు జుట్టు వేసుకుంటున్నాను అనమాట. చాలా ఇయర్స్ అయిపోయింది, 3-4 ఇయర్స్ అయిపోయింది గుండె చేయించుకొని. అప్పటి నుంచి షార్ట్ హెయిర్లోనే ఉన్నాను కాబట్టి పొడవు జుట్టు వేసుకుందాం అనిపించింది. ఇప్పుడు సవరం పెట్టుకుంటున్నాను. సవరం ఎప్పుడైనా సరే మనం సవరంకి పైకి ఉంటుంది కదండి, దాన్ని ఎప్పుడు మనము హెయిర్ కింద పెట్టుకొని ఇంకా అల్లుకోవాలి. నాకైతే ఈ పొడవు అయితే సరిపోతుంది కాబట్టి ఫస్ట్ నుంచే పెట్టుకునేస్తున్నాను. ఇంకా కొంతమందికి పొడవు ఎక్కువ కావాలనిపిస్తే హాఫ్ నుంచి పెట్టుకోవచ్చు. నేనైతే నాకు ఈ పొడవు సరిపోతుంది. నా హెయిర్ కన్నా కొంచెం కిందకి తర్వాత కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా సరిపోతుంది నడుం కాడికి. కాబట్టి నేను ఫస్ట్ నుంచే పెట్టుకునేస్తున్నాను. చాలా ఈజీ అండి అల్లుకోవడం కూడా, ఏమంత కష్టమేమి ఉండదు. ఫస్ట్ పెట్టుకునేటప్పుడే నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, పెట్టుకునేసాను. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకుందాం. ఇవే కుచ్చులు, ఇవి ఇంకా అడ్జస్ట్ చేసి పెట్టుకునేస్తే సరిపోతుంది. సేమ్ ఇప్పుడు ఎంత ఉన్నిందో హెయిర్ అంతే ఉన్నిందండి. కుచ్చులకి ఎంత ఉందో పొడవు అంత హెయిర్ ఉన్నిందండి నాకు ఫస్ట్ గుండె చేయక ముందుగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్. 3 ఇయర్స్ అవుతుంది నేను ఇంత పొడవు జుట్టు వేసుకోవాలి. అప్పుడు వేసుకొని కొంచెం నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు వేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా జుట్టు నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే బ్రైడల్ లుక్ చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి పువ్వులు నిలువుగా పెట్టుకోకుండా రౌండ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అప్పుడైతే మనకి పుష్ప సినిమాలో రష్మిక వేసుకునేది చూడండి,
అదిలాగుంటుంది. అంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది. చూడండి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఫస్ట్ ఊడిపోకుండా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఒక పాయి తీసి తర్వాత ఇలా చుట్టుకుంటున్నాను. నేను కనకంబరాలు కూడా పెట్టుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ వీటిని నీట్గా ఫోల్డ్ చేసుకుందాము. అంటే జడ చుట్టూరు చుట్టుకునేద్దాము. తర్వాత ఇప్పుడు కనకంబరాలు పెట్టుకుందాము. నా హెయిర్ అక్కడ వరకు ఉన్నాయండి. ఇప్పుడు కనకాంబరం పెట్టుకునేద్దాము. ఓకేనా? బాగుంది కదా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హెయిర్ స్టైల్ అంతా ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి మేకప్ వేసుకుందాము. మామూలుగా వచ్చి ఫౌండేషన్ వేసుకున్న తర్వాత ఇంకా మ్యాక్ పౌడర్ యూస్ చేస్తున్నాను నేనైతే. వేసుకున్న తర్వాత నాకు ఇంకా బ్రైట్గానే ఉంటాయి ఐబ్రోస్. జస్ట్ ఎడ్జ్లో కొంచెం లైట్గా కనపడతాయని అక్కడ మాత్రం కొంచెం ఐబ్రోస్ లెవెల్ చేస్తున్నాను. తర్వాత ఐలైనర్ వేసుకుంటున్నాను. నాకు రైట్ సైడ్ బాగా వస్తుంది కానీ లెఫ్ట్ సైడ్ రాదండి వేసుకోవడానికి. ఎన్నిసార్లు ట్రై చేసినా వేసుకోలేను. ఇదైతే బాగా యూజ్ అవుతుందండి మనకి. అసలు జస్ట్ అట్లా గీస్తేనే లైన్ అనేది అప్లై అయిపోతుంది ఈ ఐబ్రో పెన్సిల్తో. నార్మల్గా ఐబ్రో పెన్సిల్తో అయితే అవ్వనే అవ్వదు. దీంతోనే నానా కష్టాలు పడుతున్నాను నేనైతే. చూడండి, ఫైనలీ అయిపోయింది. డన్, ఫైనలీ అయిపోయిందనమాట. చాలా లైట్గా వేసుకుంటున్నాను. పింక్ కదా బార్డర్ మనకి. నేను పింక్ లిప్స్టిక్ వేసుకుంటున్నాను. మొత్తం శారీ అంతా బ్లూ ఉంది కాబట్టి ఇంకా పింక్ హైలైట్ చేయాలి కాబట్టి పింక్ లిప్స్టిక్ వేసుకుంటున్నాను. అంటే పింక్లో కూడా రాణి పింక్ అండి, చాలా బాగుంటుంది. రాణి పింక్ ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్ లుక్ వస్తుంది. నేను ఫస్ట్ వచ్చి అవుట్లైన్ వేసుకుంటున్నాను. నా దగ్గర లిప్ లైనర్ కూడా ఉంది, కాకపోతే బ్రౌన్ రెడ్ ఉంది. కాకపోతే నాకు అది దీనికి మ్యాచ్ అవ్వదనిపించింది. అందుకు ఫస్ట్ ఇట్లా బ్లాక్ పెన్ వేసుకుంటున్నాను. తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. చేసుకొని ఒకసారి దీన్ని ఇలా కవర్ చేసుకున్నామంటే ఆ బ్లాక్ అంతా పోయి మనకి లిప్కి ఒక చేంజ్ అయ్యి ఒక కలర్ యాడ్ అవుతుంది. నాకు బ్రైడల్ లుక్ కాబట్టి కొంచెం బ్రైట్గా కావాలి. నేను అనుకున్నది నా మైండ్లో ఉండేది ఒకలాగండి. అందుకని చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను. రియల్గా అయితే ఇంకా సూపర్ ఉన్నిందండి మామూలు ఈ వీడియో కన్నా. చూడండి, పూస్తున్నాను బాగా. పింక్ కావాలని చెప్పి, ఎక్కువ బ్రైట్ కావాలని చెప్పి ఎందుకో నాకు తేడా అనిపిస్తుంది అప్పటి నుంచి, కానీ సరిపోయింది అనిపిస్తుంది. పై లిప్ కొంచెం తేడా అనిపించినట్టు అనిపించింది, కానీ చూస్తున్నాను ఎక్కడ సెట్ చేయాలనేది. ఒకసారి సెట్ చేసుకునేస్తే సరిపోతుంది మనకు అలా అనిపించినప్పుడు. నాకు మిస్టేక్ ఏమైందంటే అప్పర్ లిప్ కొంచెం షేప్ అవుట్ అయ్యింది అనిపించింది నాకు. అందుకని చెప్పి ఇంకా షేప్ని సెట్ చేస్తున్నాను. మళ్ళీ కింద కూడా మరీ కిందకి లిప్ కన్నా కిందకి వేసుకోకూడదు, అంతగా బాగా అనిపించదు. మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెట్ అయిందండి. ఇంకా సెట్ చేసుకునేసాను లిప్స్టిక్ అంతా. ఇంకా పింక్ కలర్ కాబట్టి మొత్తం
మొత్తం ఇంకా పింక్తోనే సెట్ చేస్తున్నాను. స్టిక్కర్స్ పెట్టుకున్నాను పింక్ కలర్లోనే. చూడండి అసలు ఏం పెట్టలేదు, ఓన్లీ లిప్స్టిక్, కాటుక, బొట్టు ఈ 3 పెట్టేసరికి మనకి మేకప్ అనేది లుక్ అలానే తెలుస్తుంది కదా. తను రష్మిక మందన వేసుకొని నిండు కదా, పెద్ద పెద్ద కమ్మలు అలా వేస్తున్నాను. పుష్ప మూవీలో వేసుకొని నింది కదా అదిలాగా. చూడండి లుక్ అనేది ఎంత బాగా చేసిందో కదా, నాకైతే భలే నచ్చింది. ఇలానే కానీ సింపుల్ మేకప్తో సింపుల్గా రెడీ అయ్యి కానీ వెళ్ళొచ్చు. ఇలా కానీ సింపుల్గా కూడా బాగుంది కదా, హెవీగా లేకపోయినా కూడా సింపుల్గా కూడా చాలా బాగుంది. ఈ ఫ్రంట్ ఏమవుతాయంటే కొంచెం ఈ నుదుటి పైనంతా బేబీ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని కొంచెం సెట్ చేసుకుంటే మనకి కొంచెం బాగా లుక్ అనేది బాగుంటుంది, అక్కడ ఖాళీగా లేకుండా. నేను వచ్చి ఇంకా సెట్ వేసుకున్నాను, నెక్లెస్ సెట్ 2. ఒకటైతే కొంచెం లైట్గా కనపడుతుంది కాబట్టి 2 వేసుకుంటున్నాను హెవీగా. గాజులు వచ్చి ఇంకా పింక్లోనే సెట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను ఇవి వచ్చి తిరుమలలో కొనుక్కున్నానండి. తిరుమలలో 100 రూపీస్ పడింది నాకు. 2 జతలు అవి, ముందుండేది ఒక జత, వెనకాల ఉండేది ఒక జత. ఇంకా అన్నీ పింక్లో సెట్ చేశాను. ఇప్పుడు మనం వడ్డాన్ని వేసుకునేద్దాము. వడ్డాన్ని వేసుకున్న తర్వాత ఫైనలీ నా లుక్ ఇదండి. మామూలుగా అయితే ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి తీయాలి, బ్యాక్ కెమెరా అయితే ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఇంకా స్టాండ్కి పెట్టి తీసుకుంటున్నాను కాబట్టి పళ్ళు అనేది ఇటు సైడ్కి కనపడుతుందేమో మరి. ఫైనల్గా రెడీ అయిపోయానండి. ఈ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ లుక్ కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి. ఇంకా సంక్రాంతి అంటేనే కొత్త బట్టలు, మేకప్ కాదు కానీ కొంచెం రెడీ అవ్వడం ఇలా ఉంటాయి కదా, కాబట్టి కొంచెం ఈ లుక్ నచ్చే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి ఈ బ్రైడల్ లుక్ ట్రై చేయండి, ఫిదా అయిపోవాల్సిందే ఎవరైనా చూసిన వాళ్ళంతా. ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే పింక్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి, వేసుకోగానే చాలా బాగా అనిపిస్తుంది. ఏదో మిస్ అయింది అనుకుంటూ ఉన్నాను. కొంచెం లైట్గా కనపడుతుంది ఫేస్, బ్రైడల్ అనుకున్నాం కదా అనుకుంటూ ఉంటే ఇంకా గుర్తొచ్చింది. ఐ ల్యాష్ వేయలేదు నేనైతే. నేను ఇంకా ఈ పింక్ లిప్స్టిక్తోనే కొంచెం వేసుకుంటున్నాను అనమాట. మనకి పింకిష్ చీక్స్ కావాలంటే కూడా కొంచెం చీక్స్ పైన అట్లా రాసుకుంటే సరిపోతుంది. మరి హెవీగా కాదు, హెవీగా రాసుకున్నామనుకో మళ్ళా అసలు మేకప్కి నార్మల్ దెయ్యంలాగా ఉంటాము కాబట్టి కొంచెం రాసుకుంటే సరిపోతుంది. ఫైనలీ లుక్ ఇదండి. నేను నార్మల్గా వీడియో చూపిద్దామంటే మొత్తం శారీ మొత్తం కవర్ అవ్వడం లేదు, అందుకని చెప్పి హాఫ్కి అంటే ఇంకా షార్ట్స్ తీస్తాం కదా ఆ విధంగా పెట్టి ఇంకా తీసి చూపిస్తున్నాను. ఫైనల్ లుక్ ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చిందండి. ఎంత నచ్చిందంటే అసలు నా పెళ్ళికి కూడా ఇలా రెడీ అవ్వలేదు నేనైతే. నా కోరిక అనేది తీరిపోయిందనమాట. అరే మనం ఒకసారి కూడా రెడీ అవ్వలేదే అని ఒక ఇది ఉంటుంది కదా, అది లేకుండా పోయిందండి ఈ లుక్తో. నాకు ఈ వీడియో అనేది నాకు చాలా మెమరబుల్ అండి. ఎప్పటికీ నేను ఇలానే దాచిపెట్టుకుంటాను. ఈసారి ఖచ్చితంగా ఇంకేదన్నా పెళ్ళికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ లుక్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే సపోర్ట్. ఈరోజుకి ఈ వీడియోనండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.